వచ్చినప్పుడు పైకి వచ్చినా ఇంక వెళ్ళవలసిందే. ఎక్కడ ఉన్న ప్రదేశం చూడండి. ఎరవడకండి అమ్మ, చాలా సులువుగా చెప్తున్నారు. పట్టుకోండి మనగా ఫోటో పెట్టు. వాయిస్ ఇవ్వాలి, నువ్వు ఇలా పెట్టి మీరు చెప్పండి. ఇలా కాదు, మామూలు వాయిస్ అండి. సవనాస ఇలాగా నెల నుంచి వాయిస్ ఇస్తారు, ఎలా తిరుగుతుందండి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇలాగా ఇక్కడ డైలీ ఫామ్ ఉందండి. అలాగే గత 10 రోజులు ముందు రక్తపింజరం ఉందని నాకు ఇక్కడ సమాచారం అందించారండి. ఆ రోజు దొరికితే ఫామ్ అయితే దొరకలేదండి. ఇది ఇక్కడే మకాం పెట్టేసింది. ఇప్పుడు సడన్గా దోళ్ళు అయ్యి ఉండగా డైరెక్టర్ రావడం జరిగితే ఒక బెజ్జంలో దూరిపోయింది. వచ్చిన వెంటనే దీన్ని పట్టుకుని డబ్బాలో బంధించడం జరిగిందండి. ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా కొత్తగా హైవే రోడ్లు వేయటం వల్ల గ్రావెల్ అంపట కూడా ఈ రక్తపింజర పాములు వచ్చేస్తున్నాయండి. ఈ రక్తపింజర పాము అంటే చాలా ప్రమాదం అండి. గత ఈ సంవత్సరంలో దగ్గర 10 మంది దాకా చనిపోవడం కూడా జరిగింది ఈ పాము కరిచి. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలియక దీన్ని పొడపాము, కొండ సెలవు అనుకుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఇది పాము కరిచిన వెంటనే కూడా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పాము గురించి అవగాహన తెలియక ప్రజలందరూ కూడా దాని దగ్గరికి వెళ్ళటం, ఏదో పొడపాము లేకపోతే కొండ సెలవు అనుకుని దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఇది నైట్ ఎక్కువ కళ్ళు కనిపిస్తాయి. ఇది వెంటనే నైటు మనిషికి వెంటనే దొరికిన వెంటనే అటాక్ చేసి కరిచేద్దండి. ఎందుకంటే దీనికి పాయిజన్ కూడా ఎక్కువ వస్తుంది బాగానే. ప్రజలందరూ కూడా ఇలాంటి పాములు ఎక్కడైనా కనిపిస్తే నాకు సమాచారం అందించండి. సమాచారం మేరకు వచ్చి పట్టుకుని దీన్ని సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టారు.